కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు రేపు వెళ్తున్నట్టు ఆమె చెప్పారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ కూడా వారు వింటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నాం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. మా మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి మేము పోటీ పెట్టకపోవడమే కారణం. మా త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ ఆహ్వానించిందని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. కలిసి పని చేయాలి అని ఇది వరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీ.